ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ టు డ్రీమ్ మేకర్ స్వామి. వెల్కమ్ టు శబరిమలై. మేము ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేసామండి. శబరిమల యాత్ర చేస్తున్నాం దీక్ష పూర్తి చేసుకుని. సో మేము ట్రైన్లో స్టార్ట్ అయ్యామండి. చూడండి మా స్వాములు వీళ్ళు, మాతో పాటు మా గురుస్వామి అయిన. ఇది టాటా ఎక్స్ప్రెస్ అండి, డైలీ కేరళ వెళ్ళేది. సో మేము తమిళనాడు అయితే వచ్చామండి. మేము విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇది రోడ్ జంక్షన్ అంట, తమిళనాడు బోర్డర్ అనమాట. సో మేము కేరళ అయితే రీచ్ అయిపోయాం. 22 అవర్స్ జర్నీ పట్టింది విజయవాడ నుంచి కేరళకి, ఎర్నాకుళం జంక్షన్ అనమాట. సో మేము ఎర్నాకుళం జంక్షన్లో దిగి మేము బస్సు ఎక్కి ఎరుమేలికి వెళ్ళాలన్నమాట. ఎరుమేలి బస్కి ఎక్కాము, ఎర్నాకుళం రైల్వే స్టేషన్ బయటే. సో బస్ ఛార్జ్ అయితే మాకు ఇద్దరికి కలిపి 410 పడినాయండి ఛార్జెస్ వచ్చేసి. ఇది ఎరుమేలి ధర్మశాస్త్ర టెంపుల్. సో ఫుల్ రైన్ అనమాట. మీ డేట్ వచ్చేసి December 13th అనమాట. సో మేము ఎరుమేలి అయితే చేరుకున్నాం. ఇక్కడ పేటతోలాడి స్వాములతో, మా అందరూ స్వాములు పేటతోలాడాలి. ధర్మశాస్త్రాన్ని దర్శించుకుని ఇక్కడ మళ్ళీ స్నానం చేసి ఇక్కడ నుంచి పంబకి బయలుదేరాలన్నమాట. సో మేము పేటతో ఎలా ఆడామో చూడండి ఒకసారి. అయ్యప్ప స్వామి మాల వేసిన ప్రతి ఒక్కరు కూడా పేటతో ఆడాలండి ఎరుమేలు వచ్చి, ఖచ్చితంగా. అది ఇక్కడ ఆచారం. అయ్యప్ప స్వామి రాక్షస సంహారం చేసి ఇక్కడికి వస్తారనమాట. సో అయ్యప్ప స్వామితో పాటు అందరూ నాట్యాలు చేస్తూ వస్తారన్నమాట, నృత్యాలు చేస్తా. సో దానికి సింబాలిక్గా చేస్తారన్నమాట డ్యాన్సు. సో అందుకే అయ్యప్ప స్వాములు మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఆకులు పట్టుకుని వేషధారణ అలా ఉంటుంది అనమాట, రంగులు పూసుకుని. సో మేము ధర్మశాస్త్ర టెంపుల్ దర్శించుకుని ఇక్కడ కుమారస్వామి టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడ దర్శించుకుని సో మేము ఇక్కడ స్నానాలు కూడా చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇరుముడికి హారతి ఇచ్చి మాలకి హారతి ఇచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. స్వాములందరూ కూడా ఇక్కడే స్నానాలు చేస్తున్నారు. సో మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. ఎరుమేలి వచ్చిన ప్రతి స్వామి కూడా ఇక్కడికే వస్తారు. సో మేము ఎరుమేలి నుంచి స్టార్ట్ అయిపోతున్నామండి పంబకి. ఇక్కడ నుంచి పంబ వెళ్తున్నాం. సో కేరళ అయితే చూడండి మొత్తం అడవులే అనమాట. ఎర్లీ మార్నింగ్ 8 AM అలా అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది కేరళ. నాకు ఇక్కడ బాగా నచ్చినవి అయితే హౌసెస్ అండి. వీళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చాలా వెరైటీగా ఉంది.
మన ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా అంటే చాలా నీట్గా డిజైన్ చేస్తున్నారు ఇల్లు. సో ఫైనల్లీ మేము పంబ అయితే రీచ్ అయిపోయామండి. సో పంబ దగ్గరికి వచ్చేసాం. సో అయ్యప్ప స్వామి విగ్రహం చూడండి ఒకసారి. ఇదే పంబ నదండి. ఇక్కడ అయ్యప్ప స్వామి స్నానం చేసి శబరిమల కొండకు వెళ్ళారు. సో అందరూ స్వాములు వచ్చిన స్వాములందరూ కూడా ఇక్కడ స్నానం చేసి శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి కొండ నడక ఇక్కడ నుంచి కొండలు ఎక్కాలండి. నడక సాగిస్తారు. ఫస్ట్ పంబా గణేష్ని దర్శించుకుని అక్కడ నుంచి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారండి. లొకేషన్ అయితే చూడండి, అసలు చాలా బాగుంది. సో మేము కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసామండి. పంబా గణేష్ని దర్శించుకుని అక్కడ నుంచి శబరిమల కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. సో ఈ ట్రాక్టర్స్ చూసారా, అవి ప్రసాదం తీసుకెళ్లే ట్రాక్టర్స్ అనమాట, పైకి కొండపైకి. ఇంకా ఆ ట్రాక్టర్స్ తప్ప ఏ వెహికల్స్ కూడా అలౌడ్ లేవు. సో మేము కాంటాక్ట్ అయితే స్టార్ట్ చేసాం. నేనైతే నా కాలు కొంచెం బాగాలేదు. సో కొంచెం భయపడతానే స్టార్ట్ అయ్యాం, కానీ ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు నాకు. ఇటువరకే మొత్తం రాళ్ళు ఉండేయంట, ఇప్పుడు మెట్లా చేశారండి. నడవడానికి చాలా బాగుంది. సో పైకి కొద్దిగా ఒకళ్ళు మెల్లగా అడుగు తగ్గిపోద్ది అనమాట. స్లో అవుతున్నారు. అందులో మంచు, వర్షం, ఎండ అన్నీ ఒకసారి వేస్తున్నాయి మాకు. మా స్వామి కొంచెం కష్టపడుతున్నాడు అనుకోండి. లొకేషన్ అయితే ఈ అడవి అందాలు చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. మనకు అసలు పెద్ద కష్టమే అనిపించదు. ఇది శరంగుత్తి అంటారండి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం మేము. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి దేవుడికి ఇరుముల్లో తెచ్చుకున్న ఒక కొబ్బరికాయ అయితే ఇక్కడ కొడతారు స్వాములందరూ కూడా. సో మేము శరంగుత్తి నుంచి కూడా పైకి వచ్చేసాం. మాకైతే కొండెక్కినప్పుడు ఒక్కచోటే కొంచెం కష్టంగా అనిపించింది, అప్పాచీ మేడని. అక్కడ మరీ కొండ నిటారుగా ఉంది. సో మేము దర్శనానికి అయితే లైన్లో నిలబడ్డాం. మాకు తెలిసి మాకైతే 2-3 అవర్స్లో అయిపోయింది దర్శనం. ఇది చూడండి, క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. బట్ లాస్ట్ ఇయర్ కంటే చాలా బెటర్ అనమాట. అదిగో చూడండి, 18 మెట్లు అయ్యప్ప స్వామి. 18 అమ్మడు అంటారు దాన్ని. మాల వేసిన ప్రతి ఒక్కరికి కూడా మెట్లు ఎక్కే అర్హత ఉండిద్ది. సివిల్ వారికి మాల వేయని వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. సో మేము ఆ మెట్లు ఎక్కేసి పైకి వచ్చేసాం. రౌండ్ చుట్టి అటు నుంచి వస్తుంది అనమాట దర్శనం. చూడండి, మెట్లు ఎక్కి పైకి వస్తున్నారు స్వాములందరూ. సో అలా ఎక్కి రౌండ్ తిరిగి దర్శనానికి వెళ్తాం అనమాట, గుడి వెనక నుంచి. సో దర్శనం చేసుకుని అందరూ కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ కన్నెమూల మహాగణపతి అని గణపతి స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకుంటారు. ఇదేనండి మెయిన్ అయ్యప్ప స్వామి టెంపుల్ శబరిమల. దీన్ని భస్మకుళం అంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్వాములు ఇక్కడ స్నానం చేస్తారనమాట.
సో మాలికాపురత్తమ్మ అని అమ్మవారిది టెంపుల్ ఇది. ఇక్కడ మన ఇరుముల్లో ఉన్న కొబ్బరికాయ గుడి చుట్టూ దొర్లిస్తారనమాట. సో మనం ఇరుముల్లో తెచ్చుకున్న కొబ్బరికాయ తెచ్చిన నెయ్యి ఇక్కడ మనం ఓపెన్ చేసి దర్శనం అయిపోయిన తర్వాత ఆ నెయ్యి తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం చేపిస్తామండి. ఆ అభిషేకం మళ్ళీ ఎప్పుడు చేయరు, మేము రేపు అన్నారు, రేపు మార్నింగ్ అన్నారు. సో మేము ఆ నెయ్యి తీసుకుని రేపు మార్నింగ్ దాకా ఉండి నైట్ ఇక్కడ స్టే చేసాం శబరిమలలో. సో ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు చూడండి. నైట్ ఇక్కడ ఉండి మార్నింగ్ నెయ్యి అభిషేకం చేయించుకుని ఆ నెయ్యి మనం తీసుకుని వచ్చామండి మేము. సో ఉప్మా అయితే పెట్టారు ఇక్కడ. సో నైట్ మేము కాటేజీలో ఉన్నామండి. కాటేజ్ వచ్చేసి కింద చేపలు ఇచ్చారు. ఇది ఒక్కోళ్ళకి వచ్చేసి 40 రూపాయలు తీసుకున్నారు పర్ హెడ్. రూమ్స్ కావాలంటే సపరేట్గా ముందే బుక్ చేసుకోవాలంటండి. సో మేము నెయ్యి అభిషేకానికి అయితే వెళ్తున్నాం. మా స్వాముల కన్నా సివిల్ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాయండి. సో మేము నెయ్యి అభిషేకం చేయించుకుని ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మా తెలుగు వాళ్ళది హోటల్ ఉందన్నమాట. ఇక్కడ గారి తిన్నాం, చాలా బాగుంది. కేరళ ఫుడ్ బాగా అన్నారు కానీ చాలా బాగుంది. వెజ్ బిర్యానీ తిన్నాం నైట్ అయితే, అది కూడా బాగానే ఉంది. సో మనం వచ్చేటప్పుడు నెయ్యి అభిషేకం చేయించుకుని చాలా చిన్నది ఇస్తారన్నమాట. సో ఇక్కడ అభిషేకం చేసిన నెయ్యి కూడా అమ్ముతారు. 100 గ్రాములు 100 రూపీస్ అనమాట. సో మేము తీసుకున్నాం. స్వామివారికి అభిషేకం చేసిన నెయ్యి అనమాట. ఇక్కడే ఉంటుంది, టెంపుల్ పక్కనే అనమాట. అదిగోండి టెంపుల్, మెయిన్ టెంపుల్ నుంచి పక్కనే అనమాట. మనం రిటర్న్ వచ్చేటప్పుడు కనిపిస్తుంది. పక్కనే మనం తీసుకెళ్ళడానికి క్యాన్లు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి. సో మా దర్శనం అయితే అయిపోయిందండి, రిటర్న్ వచ్చేస్తున్నాం. సో 2 కొబ్బరి బొండాలు అయితే తాగాం. కేరళ బొండాలు చాలా బాగున్నాయి ఇక్కడ, పెద్ద పెద్దవి. ఆ కొబ్బరి బొండాలు ఓపెన్ చేసుకోవాలి, లేత కొబ్బరి ఉంటుందండి, ఆ కొబ్బరి ఓపెన్ చేయడానికి వాడింది ఇది. సో మా స్వామి ప్రసాదాలు తీసుకుంటూ చూడండి. ఇది అంబులెన్స్ అనమాట. చూడండి 108 అంబులెన్స్, కేరళ వాళ్ళు ఇది వాడుతున్నారు. మా స్వామి మొత్తం ప్రసాదం అలాగే తీసుకొచ్చాడు అన్నమాట బాబు, నెత్తిమే పెట్టుకుని. ఇదొక దారి, ఇది మెట్ల దారి కాదనమాట, మట్టి రోడ్డు మొత్తం కిందకి వెళ్ళేది. సో ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ వేరు మొక్కలు చేసిన వాటర్ అంట, కేరళ మొత్తం కూడా ఇదే తాగుతున్నారు, హోటల్స్లో కూడా ఇవే ఉంటున్నాయి. చాలా ఆరోగ్యం అంట. చూడండి ఒకసారి, ఎర్రగా ఉన్నాయి హోటల్స్లో. కానీ ఇక్కడ కొండ ఎక్కేటప్పుడైతే చాలా సార్లు ఉన్నాయి ఫ్రీ మళ్ళీ. చూడండి అడవి అయితే చాలా బాగుంది. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది డోలీ అండి, 3500 తీసుకుంటున్నారు కింద నుంచి, మళ్ళీ రిటర్న్ ఎంతో తెలియదు. ఎవరైనా సరే ఇక్కడికి వస్తే నడిచి రావాల్సిందే మ్యాక్సిమం. ఎవరికైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటే అలా డోలీలో తీసుకెళ్తారు. మధ్యలో కూడా ఉంటారు, కింద నుంచే కాదు.
సో ఈ వాటర్ అయితే అసలు ఎవ్రీ హాఫ్ కిలోమీటర్కి ఉంటున్నారు. మరి చాలా పవర్ వస్తుంది ఆ వాటర్ తాగితే.